డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రుల అభిమాన బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్. ఈ బ్యాంకును స్థాపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. వారు పశ్చిమ గోదావరి జిల్లా గుండుగోల గ్రామంలో పుట్టి ఆ తర్వాత ఆంధ్ర బ్యాంకు మొదటి శాఖను కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. ఆయన్ని ప్రజలు మర్చిపోకుండా ఉండేందుకు వారి విగ్రహాన్ని గుంటూరు నగరంలో ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున రేపు 8వ తారీఖున ఆవిష్కరణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ఇద్దరు ట్రేడ్ యూనియన్ నాయకులు మన స్టూడియోస్కి వచ్చున్నారు. ఆంధ్ర బ్యాంకు యొక్క పూర్వాపరాలు, ఆంధ్ర బ్యాంకు స్థాపించినటువంటి పరిస్థితులు, పట్టాభి సీతారామయ్య గారు రాష్ట్రానికే కాకుండా దేశానికి చేసినటువంటి సేవల్ని స్మరించుకునేందుకు వారిద్దరూ మన స్టూడియోస్కి వచ్చున్నారు. ఒకరు కె హరిబాబు గారు, వారు ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేశారు, ట్రేడ్ యూనియన్ నాయకులుగా సేవలు అందించారు. రెండో వారు వై కోటేశ్వరరావు గారు, వారు కూడా మేనేజర్గా పనిచేసి బ్యాంకు ఉద్యోగుల సంఘానికి ఆనాడు సేవలు అందించి ఉద్యోగుల యొక్క సమస్యల్ని యాజమాన్యంతో చర్చించి సామరస్యంగా పరిష్కరించినటువంటి గొప్ప వ్యక్తి. వీరిద్దరూ మన స్టూడియోస్లో ఉన్నారు. వారిద్దరితో మనం మాట్లాడుకుందాం. నమస్కారం హరిబాబు గారు. ఆంధ్ర బ్యాంకు 1923లో స్థాపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి మరి యూనియన్ బ్యాంకులో విలీనమైంది. ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఆంధ్ర బ్యాంకులో సుదీర్ఘకాలం పాటు మేనేజర్గా పనిచేసినటువంటి మీరు ఆ యొక్క నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయము. మరి ట్రేడ్ యూనియన్లో చాలా ప్రయత్నాలు అన్నవి జరిగినవి, ఉద్యమాలు జరిగినవి. ఆంధ్ర బ్యాంకుని ఐడెంటిటీని అలాగే కాపాడుదామని. కానీ ఆనాటి పరిస్థితుల వలన, ఆనాటి కొన్ని ప్రత్యేక కారణాల వలన, పొలిటికల్గా సపోర్ట్ కూడా లేకపోవటం వలన, ఆనాడు తెలంగాణ ఆంధ్ర యాజిటేషన్ వలన కూడాను దీని మీద పెద్దగా రాజకీయ పార్టీలు కాన్సన్ట్రేట్ చేయకపోవటం వలన మా ట్రేడ్ యూనియన్లు చేసినటువంటి ఉద్యమాలు కనుమరుగైనాయి. దాన్ని తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం విలీనం చేయడానికి డెసిషన్ తీసుకోవటం నిజంగా ఇది ఆంధ్రుల అభిమాన బ్యాంకు. అటువంటి బ్యాంకుని విలీనం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎన్నో లక్షల కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వటం ద్వారా, అదేవిధంగా అంటే పట్టాభి సీతారామయ్య గారు 1923లో స్థాపించారని అందరికీ తెలిసిన విషయమే. చిరు వ్యాపారస్తులకి, చిన్న చిన్న రైతులకి, ఎంతో మహిళలకి ఎంతో సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఆంధ్ర బ్యాంక్ అనేది స్థాపించడం జరిగింది. మీరు ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీ కనుక చూసుకుంటే ఇట్లా ఒక ప్రముఖ స్వాతంత్ర యోధుడితో ప్రారంభించినటువంటి బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ఒక్కటే. మిగతా బ్యాంకులన్నీ కూడాను పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వ్యాపారస్తుల చేత కానివ్వండి స్థాపించబడినటువంటి బ్యాంకులు. దేశంలో ఆంధ్ర బ్యాంకు ఒక్కటే స్వాతంత్ర సమరయోధుడి చేత ఒక సామాన్య మానవుల కోసం, సామాన్య ప్రజల కోసం మంచి ఫైనాన్షియల్ విజనరీతో స్థాపించడం అనేది జరిగింది. అటువంటి బ్యాంక్ ఈనాడు లేకపోవటం మా కార్మిక నాయకులే కాకుండా లక్షలాది ఖాతాదారులు చాలా బాధపడటం అనేది జరుగుతుంది. ఆంధ్రుల ఆత్మాభిమానం, పేదల పెన్నిధి, మహిళల ఆభరణం, విద్యార్థులకు ఆశాకిరణం,
రైతులకు నేస్తం అని ఆంధ్రా బ్యాంకుని చెప్పుకోవచ్చు. అలాంటి ఆంధ్రా బ్యాంకు కనుమరుగైపోవటం నిజంగా ఖాతాదారులు చాలా బాధపడ్డారు. ఇప్పటికీ ఆంధ్రా బ్యాంకు విలీనం అయిన తర్వాత యూనియన్ బ్యాంకులో కలిశాక యూనియన్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పట్టాభి గారిని స్మరించుకుంటున్నటువంటి ఖాతాదారులు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. సార్, రెండో వ్యక్తి వై కోటేశ్వరరావు గారు. వారు కూడా ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా చేసి ఉద్యోగుల సంఘానికి నాయకులుగా ఉండి వారి సమస్యల్ని పరిష్కరించినటువంటి వ్యక్తి. వారు కూడా మనతో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం. ఇప్పుడు పట్టాభి విగ్రహాన్ని గుంటూరులో స్థాపించాలని ఎందుకు ఎవరు మీకు స్ఫూర్తి? ఆంధ్ర బ్యాంకు కనుమరుగైన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా కూడా మన పట్టాభి గారి స్మృతులు కానివ్వండి, అయితే పట్టాభి గారి యొక్క కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు స్వర్ణాభరణాలు కానివ్వండి, అనేక రైతులు చేసిన సంక్షేమాలు కానివ్వండి, అవన్నీ కూడా కనుమరుగైన సందర్భంలో మనం ఆంధ్రులమై ఉండేసేసి మనం స్మరించుకోవటానికి మనకి ఏకైక వ్యక్తి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అనేది మన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగస్తులందరిలో కూడా మనసులో ఉన్నది. దాని స్ఫూర్తితోటి మనం గుంటూరులో విగ్రహాన్ని మనం పెట్టాలి, వారిని స్మరించుకుంటూ ఉండాలి. వారు మన పూర్వీకులు, స్వాతంత్ర సమర యోధులు. అందువలన మనం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మనం గుంటూరు మన సభ్యులందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం. ఓకే, హరిబాబు గారు మీరు చెప్పండి. ఆంధ్ర బ్యాంకుని మూసేస్తారు అని చెప్పి ఒక్కసారిగా అనకుండానే కొంతకాలం పాటు మెర్జింగ్ ప్రక్రియ, విలీనం ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టినప్పుడు ఆ బ్యాంకులో కలుస్తుంది, ఈ బ్యాంకులో కలుస్తుంది అని చాలా పుకార్లు వచ్చాయి. అప్పుడు ఆ సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆంధ్ర బ్యాంకు 1991లో ఫైనాన్షియల్ స్కామ్ జరిగి బ్యాంకులన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డప్పుడు కూడాను ఆంధ్ర బ్యాంకు చాలా నష్టపోయింది. నష్టపోయినా కూడాను ఈ ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులు చాలా కష్టపడి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగస్తుల సంక్షేమ కార్యక్రమాలను కూడా వదులుకొని బ్యాంకు నిలబడటం కోసం చాలా కృషి చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా ఒక యూనియన్ లీడర్, మీరు ట్రేడ్ యూనియన్ లీడరు, మరి యూనియన్ తరఫున ఖాతాదారుల తరఫున సభలో సమావేశాలు పెట్టడం కానీ, మరి అప్పుడు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ కోడలు నిర్మలా సీతారామన్ అని, కాబట్టి ఆంధ్ర కోడలు కాబట్టి ఆంధ్ర బ్యాంకుని ఉంచుతుంది, రక్షిస్తుంది అని చెప్పి అందరూ భావించారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనేటువంటి తెలుగు ప్రజలు. కానీ అలాంటిది ఏం జరగలేదు. మరి సభలో సమావేశాలు పెట్టి మీ యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేశారా? ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ఎఫిలియేటెడ్ టు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ అనేక రిప్రజెంటేషన్లు పార్లమెంటు సభ్యులకి, మినిస్టర్స్కి, ప్రముఖ నాయకులకి, ప్రముఖ వ్యక్తులకు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ నిరసన తెలియజేయడం అనేది జరిగింది. కాకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్లో 8 కోట్ల ఆంధ్ర బ్యాంక్ ప్రజల్లో, ఆనాటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మరి ఈ బ్యాంకింగ్లో నిరసన తెలిపే బ్యాంకు ఉద్యోగులుగా ఆంధ్ర బ్యాంకు వాళ్ళు మొత్తం కలిపితే ఒక 30,000 సభ్యులు ఉంటారు. 30,000 సభ్యుల ఘోష మరి ఎవరు కూడా వినియోగించుకోవడం అనేది జరగలేదు. ఆనాటి ప్రత్యేక పరిస్థితుల వలన ఎవరు కూడా ఆంధ్ర బ్యాంకుని విలీనం చేయవద్దని కనీసం ఫైనాన్స్ మినిస్టర్కి కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానీ రిప్రజెంట్ చేసినటువంటి రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకులు కానీ లేకపోవటం నిజంగా మన దురదృష్టం. గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో ఉధృతంగా దేశవ్యాప్తంగా పర్యటించినప్పుడు పట్టాభి సీతారామయ్య గారు బందర్లో అప్పుడు వైద్య వృత్తిని చేపట్టి డాక్టర్గా ప్రజలకు సేవలు అందిస్తున్న సమయంలో గాంధీ గారు మచిలీపట్నం వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసాలు విని ప్రేరేపించబడి ఆయనంతటా ఆయన స్వయంగా గాంధీ గారిని కలిసి గాంధీ గారికి వెన్నుదన్నుగా ఉండి ఆయన కుడిభుజంగా ఉండి కాంగ్రెస్ పార్టీ చరిత్రను కూడా రాశారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాసినటువంటి పట్టాభి సీతారామయ్య గారు స్థాపించిన ఆంధ్ర బ్యాంకు చరిత్రలో లేకుండా పోయింది.
ఇది చాలా బాధాకరం. ఇప్పటికీ తెలుగు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నటువంటి సంఘటన. ఈ విగ్రహం స్థాపించే క్రమంలో ఒక ఎగ్జిక్యూటివ్స్ కానీ లేకపోతే రిటైర్డ్ ఉద్యోగుల తరఫు నుంచి కానీ ఏమైనా సపోర్ట్ ఉందంటారా? ఉందండి. మనకి ఇక్కడ గుంటూరులో జోనల్ మేనేజర్ గారు మీరు తప్పనిసరిగా విగ్రహం పెట్టండి, ఎందుకంటే స్వాతంత్ర సమర యోధులను గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందులో మేము యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అయినా కానీ ఆంధ్ర బ్యాంక్ స్వాతంత్ర సమర యోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన ఆంధ్ర చేసిన సేవలకు గాను మీరు తప్పనిసరిగా గుర్తించేటట్లుగా మీరు ప్రయత్నించండి అని చెప్పేసి వారు మన డిప్యూటీ జనరల్ మేనేజర్ గారు ప్రోత్సహించారు. ఆ సందర్భంలో మేము యూనియన్ నాయకులు, రిటైర్డ్ నాయకులు అందరం కూడా మనం వారి స్ఫూర్తితో మనం సమావేశం ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని స్థాపించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున మీరిద్దరు బాధ్యులు నాయకత్వం తీసుకున్నారు. ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారండి మీ సంఘంలో? మా సంఘంలో ఆల్ ఇండియా లెవెల్లో 11,500 మంది ఉన్నారండి. తర్వాత అవును, ఈ సంఘం 2012లో రివైవ్ చేశారండి. 86లో యాక్చువల్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత దీని సంఘం నాయకులు రామరాజు గారు అది చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత ఒక 4 years 5 years దీన్ని ముందుకు తీసుకెళ్ళారు. తర్వాత మన అత్తిలి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ గారు వారు, తర్వాత రవిచంద్ర గారు జనరల్ సెక్రటరీ గారు ఇద్దరు 2012లో రివైవ్ చేశారండి. ఆ టైంలో మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో మనకి సభ్యులంతా 70 మంది ఉన్నారండి. ఇప్పుడు గుంటూరు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 925 మంది సభ్యులు ఉన్నారండి. హరిబాబు గారు, పట్టాభి సీతారామయ్య గారు 1923లో స్థాపించారు ఆంధ్ర బ్యాంకుని. మొన్న 2023కి 100 ఏళ్ళు. అయితే దురదృష్టం ఏమిటంటే ఆ సమయానికి ముందే 100 సంవత్సరాలకి ముందే శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని మీరందరూ భావిస్తున్నటువంటి తరుణంలోనే ఆంధ్ర బ్యాంకుని మూసేశారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ మధ్యనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంటెనరీ సెలబ్రేషన్ జరుపుకోవడం అనేది జరిగింది చాలా గ్రాండ్గా. మరి అదే ఆంధ్ర బ్యాంకు 2023లో 100 సంవత్సరాలు కాబోతున్న తరుణానికి ముందే విలీనం కావటం వలన మరి అటువంటి మంచి సెంటెనరీ సెలబ్రేషన్, శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి వీలు లేకుండా జరిగిపోయిందని మేము చాలా బాధపడ్డాం. అందుకనే మరి ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషను ఏ విధంగా మనకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మన కుటుంబాలని, మన ఫ్యామిలీస్ని, లక్షలాది కుటుంబాలని అభివృద్ధి పరిచినటువంటి ఆంధ్ర బ్యాంకు ఫౌండరు, ఆంధ్ర బ్యాంకు ఫౌండేషన్ డే జరుపుకోవడం చాలా బాధాకరం అని యూనియన్గా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 2023లో సెంటెనరీ సెలబ్రేషన్ జరుపుకోవటం అనేది జరిగింది. ఈ సందర్భంగా సుమారు ఎవరికి వారు ఫండ్స్ కలెక్ట్ చేసుకొని, సొంత డబ్బులు కలెక్ట్ చేసుకొని 3-4 కోట్లు అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, తర్వాత వికలాంగులకి రిక్షాలు ఇవ్వటం, ఐ క్యాంపులు కండక్ట్ చేయటం అన్నది గుర్తు చేసి ఆంధ్ర బ్యాంకు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించిన ఆంధ్ర బ్యాంక్ ఇంకా బతికే ఉన్నది, లైవ్లో ఉన్నది, మేమందరం దాన్ని కృషి చేస్తున్నాము, ఆయన మన లక్షలాది కుటుంబాల మనసులో నుంచి పోలేదని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు పట్టాభి సీతారామయ్య గారు అని అంటే ఆయన 1880లోనే జన్మించారు. అంటే స్వాతంత్రం వచ్చే సమయానికి వారి వయస్సు 67 సంవత్సరాలు. కాబట్టే గాంధీ గారికి పట్టాభి గారంటే చాలా ఇష్టం. ఈయన మేధావి, మరి నీతి నియమాలకి కట్టుబడినటువంటి వ్యక్తి. ఆయన్ని ఒక మాటలో చెప్పుకోవాలంటే శౌర్యానికి అల్లూరి, ధైర్యానికి టంగుటూరి, మేధస్సుకు పట్టాభి అని చెప్పుకోవచ్చు మనం. ఈ ముగ్గురు మన తెలుగు వాళ్ళు కావటం మనందరి అదృష్టం. అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో స్థాపించినటువంటి ఆంధ్ర బ్యాంకు 99 ఏళ్లకి కనీసం 100 ఏళ్ల పండుగ జరుపుకోకుండానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, అది మన ఉద్యోగులుగానే కాదు ఖాతాదారులు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ పట్టాభి గారి విగ్రహాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయండి? పట్టాభి గారి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఉన్నాయండి, మన కోటిలో ఉన్నది, తర్వాత మచిలీపట్నంలో ఉన్నదండి, గుండుగోలున మన ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్లో ఉన్నదండి, నో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి, తర్వాత విజయవాడలో కూడా ఉన్నదండి. తదుపరి మనం గుంటూరులో ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నాం. ఆయన నేటివ్ ప్లేస్ గుండుగోలన కాబట్టి తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు మచిలీపట్నంలో మొట్టమొదటి శాఖ ఆయన స్థాపించారు కాబట్టి అక్కడ కూడా జెడ్పీ సెంటర్లో వారి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహావిష్కరణ చేయటానికి ఈ ఎక్స్పెండిచర్, ఈ ఖర్చు అంతా మీరు ఏ విధంగా మీట్ అవుతున్నారు? ఇది మన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు వారు, గుంటూరు నర్సరావుపేట మెంబర్సు ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశం ఏర్పాటులో అందరూ కూడా ఏకగ్రీవంగా మనం డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి విగ్రహం అనేది ప్రతిష్ఠించాలండి. ఎందుకంటే మన ఆంధ్ర బ్యాంక్ కనుమరుగైపోయింది, వారిని గుర్తుంచుకునే వాళ్ళు ఎవరు కూడా లేరండి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నది, రేపు మళ్ళీ ఏదో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కలుస్తుంది అని చెప్పేసి అంటున్నారండి. కాబట్టి మనం శాశ్వతంగా గుర్తుంచుకోవడానికి మనం రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కూడా ఉత్సాహంగా చేసుకొని మన పండగ వాతావరణంలో విగ్రహం ప్రతిష్ఠించాలని మన సభ్యులందరూ కూడా 925 మంది సభ్యులు కూడా ఒక నిర్ణయం తీసుకొని వారంతటి వారే వాలంటరీగా వచ్చేసేసి, మేము ఎవరిని అడగలేదండి, వారే వాలంటరీగా వచ్చేసి ఈ విగ్రహ స్థాపనకి కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ గుంటూరు రీజియన్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చినటువంటి ఆలోచన, వారి యొక్క సహకారం, సపోర్ట్ తోటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే స్ఫూర్తి మిగతా రీజియన్ వాళ్ళు కూడా తీసుకున్నట్టయితే సీతారామయ్య గారిని మర్చిపోకుండా ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి మీరేమన్నా, లేకపోతే మీరు చేస్తున్న ఈ కార్యక్రమం వాళ్ళందరికీ మోడల్గా ఉండబోతుందా? ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి వారి నోటీస్కి తీసుకెళ్ళటం జరిగిందండి. తీసుకెళ్తే వారు అభినందించి, ఏ కార్యక్రమం చేసినా కానీ గుంటూరులో మీరు చేస్తారు కాబట్టి మీరు చేస్తున్నందుకు అభినందనలు, మేము ఇదే స్ఫూర్తితోటి మిగతా రీజన్స్ను కూడా మేము ప్రోత్సహించి మన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మన విగ్రహాలు స్థాపించడానికి అన్ని జిల్లా కేంద్రంలో మనం ప్రయత్నం చేస్తున్నామండి అని చెప్పేసి ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు వారు చెప్పడం జరిగిందండి. అదే స్ఫూర్తితో నడుస్తున్నాం. గుడ్. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని చెప్పి గాంధీ గారి విగ్రహాలు, రాజ్యాంగాన్ని రాశారని చెప్పి డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు, నెహ్రూ గారి, నేతాజీ గారి, ఇవన్నీ దేశవ్యాప్తంగా చాలా విగ్రహాలు ఉన్నాయి. అలాగే మరి స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో పాటు పాల్గొని గాంధీ గారికి సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి మేధావి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఆయన విగ్రహం కూడా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హరిబాబు గారు, లీడ్ బ్యాంక్ మన ఆంధ్ర బ్యాంక్ ఉంది కొన్ని జిల్లాల్లో, అది ఎలాగా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వము అన్ని బ్యాంకుల్లో కూడాను ప్రభుత్వ పథకాలు, తర్వాత పంట నిర్ణయాత్మక సర్వలు మార్గదర్శకంగా ఉండటం కోసం లీడ్ బ్యాంకుల్ని నిర్దేశంగా తీసుకోమని కోరింది. ఆనాడు ఆంధ్ర బ్యాంక్ అన్ని బ్యాంకుల కంటే ముందుగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల, అంటే గుంటూరు, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళంలో లీడ్ బ్యాంక్ బాధ్యతలు ఆంధ్ర బ్యాంక్ తీసుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రంలో కూడా లీడ్ బ్యాంకు బాధ్యతలు ఆంధ్ర బ్యాంక్ తీసుకోవటం జరిగింది. ప్రతి దానిలో అంటే ప్రజలకు పనికి వచ్చే ఏ కార్యక్రమం అయినా సరే భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచన చేస్తే మొట్టమొదటిగా ఆంధ్ర బ్యాంకు రంగంలోకి దిగి, ఇదంతా కూడా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్ఫూర్తితో, అంటే పేద ప్రజలకి, మధ్య దిగువ సన్నకారు రైతులకి, వ్యాపారస్తులకి, చిన్నకారు రైతులకి సహాయం చేద్దామన్న ఉద్దేశంతో మార్గదర్శకంగా ఉందని లీడ్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు స్థాపించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ లీడ్ బ్యాంక్ ద్వారా ఆనాడు బిఎస్ఆర్బి ఎగ్జామ్స్ జరిపేవాళ్ళు, అంటే బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మరి అది కూడా ఆంధ్ర బ్యాంక్ చేపట్టింది. అదే యాక్చువల్గా బిఎస్ఆర్బి బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని పెట్టినప్పుడు దీనిలో ఇండియన్ బ్యాంకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఎప్పుడైతే ఆంధ్ర బ్యాంక్ అన్ని రంగాల్లో ముందుకు వస్తుందో ఆంధ్ర బ్యాంక్ వారు మేము కూడా టేకప్ చేస్తామని ఆంధ్ర రాష్ట్రానికి,
అంటే అప్పుడు ఉమ్మడి చెన్నైలో మొత్తం కలిపి ఉండేది. ఆంధ్ర రాష్ట్రానికి సెపరేట్గా ఒక బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టాలని డిసైడ్ చేసుకొని మరి ఆంధ్ర బ్యాంకే టేకప్ చేసిన బిఎస్ఆర్బి బోర్డుని హైదరాబాద్లో స్థాపించడం అనేది జరిగింది. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ఒక సావనీర్ లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? బుక్లెట్ రిలీజ్ చేస్తున్నామండి. ఓకే. అందులో మన ఆంధ్ర బ్యాంకులో పనిచేసిన ప్రముఖ చైర్మన్లు కానివ్వండి, ఉన్నత పదవులకు వెళ్ళిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కానివ్వండి, జనరల్ మేనేజర్స్ కానివ్వండి, వాళ్ళందరితోటి వాళ్ళ సందేశాలతోటి మనం గుంటూరు రీజన్లో మనం చేసే కార్యక్రమాలతోటి కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పేరు మీద 2 కార్యక్రమాలు స్టార్ట్ చేసామండి. 2 కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నడుస్తుందండి. ఒకటి వచ్చేసేటప్పటికి ఎవరైనా చనిపోయేటట్లయితే సడన్గా వాళ్ళ కుటుంబానికి 50,000 రూపాయలు తీసుకెళ్ళేసి వారి ఇంటికి స్పాట్లో చెక్ ఇవ్వటం జరుగుతుందండి. ఉద్యోగులకు, రిటైర్ అయిన ఉద్యోగులకి ఎవరైనా సడన్గా వాళ్ళ ఇంట్లో చనిపోతే మెంబరు 50,000 రూపాయలు వారి కుటుంబానికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుందండి. రెండవది వచ్చేసి ఈ 2010 తర్వాత కన్ఫర్మ్ అయిన వాళ్ళందరూ కూడా పెన్షన్ అనే స్కీమ్ అనేది ఏమీ లేదు. మరి వాళ్ళ కుటుంబాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళకి పెన్షన్ 600 రూపాయలు, 1000, 1500 ఆ విధంగా వస్తుంది. ఈ స్కీమ్లో వారు ₹1 కూడా చెల్లించే పని లేకుండా వారిని సభ్యులుగా చేర్చుకొని వారి కుటుంబాలకు కూడా మనం ఆదుకోవటం అనేది జరుగుతుంది. తదుపరి ఈ సంవత్సరం మన డిప్యూటీ జనరల్ మేనేజర్ గారు జవహర్ గారి చేతి మీదుగా, మన జిల్లా అధ్యక్షులు అడ్వైజర్ గారు హరిబాబు గారి చేతి మీదుగా సంక్రాంతి కిట్ అని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకు సంక్రాంతి పండగ జరుపుకోవడానికి మనకి గుర్తుగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మెమోరియల్ వెల్ఫేర్ స్కీమ్ 2 అని స్టార్ట్ చేసేసి వారికి ఒక 9,000 రూపాయలు 15 మంది సభ్యులకి మొన్న సంక్రాంతి సందర్భంగా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలా మనం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు తరఫున డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి పేరు మీదుగా ఈ స్కీమ్స్ స్టార్ట్ చేయటం అనేది మనం సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు చాలా హర్షించుతున్నారు గుంటూరులో. ఈ స్కీమ్ మిగతా రీజియన్స్లో కూడా ఉందా? ఈ స్కీమ్ ఒక చెన్నైలో రెండో స్కీమ్ చెన్నైలో ఉన్నదండి. దీన్ని యాక్చువల్గా ఏంటంటేనండి మనం తక్కువ ఖర్చుతోటి, తక్కువ ప్రీమియం తోటి మనం బ్యాంక్ లెవెల్కి తీసుకెళ్ళేసి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారిది మనం ఎట్లయితే స్టార్ట్ చేసామో అదేవిధంగా బ్యాంక్ లెవెల్లో కూడా మనం మేనేజ్మెంట్ వారికి వినియోగించుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత మన హైదరాబాద్ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ డాక్టర్ భోగరాజు సీతారామయ్య గారు పట్టాభి ట్రస్ట్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారండి. దాని విధి విధానాలు వర్కౌట్ చేస్తున్నారు. దాని వలన కూడా ఎక్కువ మందికి మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా అనాథాశ్రమాలు కానివ్వండి, ఇంకా అట్లా జస్ట్ ఆర్ఫాన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ట్రస్ట్ ద్వారా రిటైర్డ్ ఎంప్లాయీస్ సొంత డబ్బులతోటి ఆ నిధితోటి మన హైదరాబాద్ టీం వారు హైదరాబాద్ వారు వర్కౌట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారండి. అది త్వరలోకి వెలుగులోకి వస్తుందండి. హైదరాబాదు ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి గుంటూరు వాళ్ళే స్ఫూర్తి. గుడ్. ఇప్పుడు FABF స్కీమ్ అన్నారు. చనిపోయినప్పుడు మనం కొంత అమౌంట్ ఇచ్చే పద్ధతి, వాళ్ళ అవసరాల కోసం కొంతలో కొంత ఊరట కల్పించేందుకు ఎంతమందికి ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారు? మేము ఇప్పటి వరకు 37 కుటుంబాలకు ఇచ్చామండి. 14,89,000 రూపాయలు ఇచ్చామండి. రమారమి 15 లక్షల రూపాయలు. స్కీమ్ ఇది. మిగతా రీజియన్స్ కూడా ఇది కనుక చేసినట్టయితే మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి కాస్త అంటే మరీ పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళకి బాగానే ఇది యూజ్ అవుతుంది. సో హరిబాబు గారు, గ్రామీణ బ్యాంకుల్ని స్పాన్సర్ చేసినటువంటి సందర్భం ఉంది, అది ఎలాగంటారు? ఇది కూడా బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ మిగతా బ్యాంకులు కానీ పట్టణాల్లో ఎక్కువ వ్యాపారం వస్తుంది కాబట్టి పట్టణాల్లోనే ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఈ విషయంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకొచ్చింది. ఏమిటి, ఒక 3 బ్రాంచ్లు రూరల్ ఓపెన్ చేస్తేనో, ఒక
అర్బన్ లైసెన్స్ ఇస్తామని ఆ విధంగా అయినా సరే ప్రయోజనం లేకపోవటం వలన సన్నకారు చిన్నకారు రైతులకి పేద ప్రజలకి చేతి వృత్తుల వారికి రూరల్ బ్రాంచెస్లో సహాయం చేద్దామన్న ఉద్దేశంతో గ్రామీణ బ్యాంకులు అన్నవి ఏర్పాటు చేయటం అన్నది జరిగింది. ఈ విషయంలో కూడాను ఆంధ్రా బ్యాంకు తన ముందుగా వచ్చి ఈ గ్రామీణ బ్యాంకులు ఎట్లా ఉంటాయంటే స్టేట్ గవర్నమెంట్ షేరు, నాబార్డు, ఏ బ్యాంక్ అయితే స్పాన్సర్ చేస్తుందో ఆ బ్యాంకు షేర్స్ ఉంటాయి. ఆంధ్రా బ్యాంకు తనగా ముందుగా వచ్చి గుంటూరు పట్టణంలో చైతన్య గ్రామీణ బ్యాంకు, రాజమండ్రిలో గోదావరి గ్రామీణ బ్యాంకు, ఒరిస్సాలో రుషికుల్య గ్రామీణ బ్యాంక్ అని 3 బ్యాంకుల్ని మిగతా బ్యాంకుల కంటే అడ్వాన్స్గా ముందుగా దూరదృష్టితో పేద ప్రజలకు సహాయం చేద్దాం, పట్టాభి సీతారామయ్య గారి ఆలోచనలకు అనుగుణంగా చేద్దామన్న ఉద్దేశంతో గ్రామీణ బ్యాంకులను స్థాపించడం అన్నది కూడా జరిగిందండి. మహిళలకి ప్రత్యేకించి ఆంధ్రా బ్యాంకు రుణ సదుపాయం ఇచ్చింది. అది ఎలాగా? ఇప్పుడు స్వర్ణాభరణ స్కీమ్ అని చెప్పేసి ఆ స్కీమ్ ప్రవేశపెట్టి లేడీస్కి కూడా లేదండి. స్వర్ణాభరణ స్కీమ్ కింద పెట్టి ఆ విధంగా మహిళలందరినీ కూడా ప్రోత్సహించి చేయటం కోసం డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి ఆశయస్ఫూర్తిగా మహిళలకు సహాయం చేద్దామని చెప్పేసి చేశారండి. అది సక్సెస్ఫుల్గా నడిచిందండి. ఆ స్కీమ్ కూడా ఇచ్చినట్టున్నారు. వనిత స్కీమ్ అనే వనిత వెహికల్ స్కీమ్ అనేది 2 years కూడా ఇచ్చింది. అట్లా మహిళలకు కూడా చాలా ప్రోత్సాహం. మహిళలకి అన్ని విషయాల కన్నా అన్ని బ్యాంకుల కంటే కూడా డ్వాక్రా గ్రూప్స్ విషయంలో మన ఆంధ్ర బ్యాంక్ వారు పట్టాభి సీతారామయ్య గారి స్ఫూర్తిగా చాలా లిబరల్గా ఇచ్చేసేసి కొన్ని కోట్ల పేద ప్రజలని మహిళని ఆదుకోవటం జరిగింది. సక్సెస్ అయింది. అందులో రికవరీ కూడా 99% రికవరీ అయింది. ఒక సామాన్య మానవుడు లేకపోతే ఒక డైరెక్ట్గా వెళ్ళేటట్లయితే ఏమన్నా సెక్యూరిటీ ఇస్తారా ఏదన్నా అడగటం సహజం. అటువంటిది మహిళలకి డ్వాక్రా గ్రూప్స్కి ఏమీ సెక్యూరిటీ లేకుండా ఒక్కొక్క గ్రూప్కి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు వారి స్ఫూర్తితోటి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు చిన్న సన్నకారు రైతులకి, మహిళలకి, అలాగనే మన గుంటూరులో కూడా మన ఆంధ్ర బ్యాంక్ తరఫున పావలా వడ్డీ రుణాలు కూడా ఇచ్చామండి. పావలా వడ్డీ రుణాలు ఇచ్చాం. అందులో ఒక 200 రిక్షాలు మన కొరటపాడు బ్రాంచ్లో ఆ టైంలో ఇవ్వటం జరిగింది. అదే స్ఫూర్తితో అన్ని బ్రాంచీలు కూడా మన ఆల్ ఓవర్ ఇండియా కానివ్వండి ఏదైనా కానీ వారి స్ఫూర్తితోటి ధనికుల బ్యాంకే కాదు ఇది పేదల బ్యాంకు అనే స్ఫూర్తితోటి మన బ్రాంచెస్ అన్నీ కూడా ఆంధ్ర బ్యాంక్ బ్రాంచెస్ అన్నీ కూడా వారికి పావలా వడ్డీ రుణంతో సహాయం చేయడం జరిగింది. మహిళలకి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది డ్వాక్రా గ్రూప్స్ కింద. అట్లాగానే స్వర్ణాభరణ స్కీమ్ కింద కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది జరిగిందండి. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకుని పేదల బ్యాంకు అనుకునేవారు. ఆంధ్ర బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కేవలం 5 రూపాయలతో ఓపెన్ చేసేవాడు. అలాగే చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి కిడ్డీ బ్యాంక్ అని చెప్పి చేశారు. ఇవి రెండు కూడా ఏ బ్యాంకులో లేవు ఈ దేశంలో. అనేక కొత్త స్కీమ్స్ అన్ని కూడా ఆంధ్ర బ్యాంకులోనే ప్రవేశపెట్టబడ్డాయి. మరి కిడ్డీ బ్యాంక్ అంటే రేడియోలో కూడా అప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. పిల్లల పైసలు దాచుకునేందుకు భలే తమాషా కిడ్డీ బ్యాంక్ అని చెప్పి బొమ్మలు ఇచ్చి, ప్లాస్టిక్ బొమ్మలు, కాయిన్స్ దాంట్లో వేసుకుని ఆ బ్యాంకుకి తీసుకొచ్చి, అంటే ఏంటంటే చిన్నపిల్లలకు కూడా పొదుపు అనేటువంటిది బాల్యం నుంచే నేర్పాలి అనేటువంటి మోటో ఆంధ్ర బ్యాంకుకి ఉన్నదండి. అది చాలా గొప్ప స్కీమ్ అది. అలాగే హరిబాబు గారు డిఆర్ఐ లోన్స్ అని చెప్పి ఆనాడు ఇచ్చారు. దాని గురించి డిఆర్ఐ లోన్స్ అంటే అధిక వడ్డీలకి మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తుంటే బిలో పావర్టీ లైన్ అంటే ఒక 2,000 రూపాయలకి తక్కువ జీతం వాళ్ళు, తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక ఇది లేక ఎక్కడ అధిక వడ్డీలకి తెచ్చుకోలేక ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు స్వయం దీని మీద బతకడం కోసం డిఆర్ఐ డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్స్ అంటే 4%కి తక్కువ వడ్డీకి, చాలా తక్కువ వడ్డీకి, ఏ హామీ లేకుండా వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకోవడానికి ఆంధ్ర బ్యాంకు
కొంత పర్సంటేజ్ని, అంటే ఒక 100%లో ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఈ రిజర్వ్ బ్యాంకులో క్యాష్ రిజర్వేషన్ అన్నీ మెయింటైన్ చేయకపోగా మిగతా ఇచ్చే దానిలో ఒక 1% డిఆర్ఏ లోన్స్గా ఇవ్వటం అన్నది జరిగింది. ఇది కూడా భారత ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం, రిజర్వ్ బ్యాంకు సూచనల ప్రకారం ఎక్కువగా ఇచ్చినటువంటి బ్యాంక్ ఆంధ్రా బ్యాంకు. అది గమనించవలసిన విషయం. దేశంలో అనేక బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్రా బ్యాంక్ అంటే ముందే జాతీయం చేయబడిన బ్యాంకులు ఉన్నాయి. అయినా సరే ప్రతి ఏ పథకము భారత ప్రభుత్వం ప్రకటించినా కూడా ఆంధ్రా బ్యాంకు ముందుగానే ఉండేది. అదేవిధంగా నిజంగా ఆంధ్రా బ్యాంకు ఇచ్చినటువంటి ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు మీరు అన్నట్లుగా కిడ్నీ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్స్ విదేశాలకు వెళ్ళటానికి అది చాలా యూజ్ఫుల్. అసలు చాలామంది ఈనాడు 95% ఆఫ్ ఆంధ్రా బ్యాంక్ స్టాఫ్ ఎంప్లాయీస్ రైట్ ఫ్రమ్ టెంపరీ సబ్ స్టాఫ్గా చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసినటువంటి 95% పిల్లలు అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, లేకపోతే ఇంకో చోట స్థిరపడటం అనేది జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవడం వలన. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్లో అమెరికా పంపించాలంటే ఒక 40-50 లక్షలు అవుతాయి. 50 లక్షలు చేసేటువంటి రైతు పంపించే వెసులుబాటు లేదు. కానీ ఆంధ్రా బ్యాంకు సెక్యూరిటీ చాలా తక్కువ సెక్యూరిటీ తీసుకొని విదేశాలకు వెళ్ళే లోన్లు ఇవ్వటం అనేది చాలా ఎక్కువగా ఇచ్చింది. ఎడ్యుకేషన్ లోన్స్ ఒక స్టేజ్లో అయితే ఆంధ్రా బ్యాంక్ ఇస్ ద నెంబర్ 1 బ్యాంక్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా which has given the more education loans. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ అన్నది ఏ బ్యాంకు కూడా ఫారిన్ బ్యాంక్స్లో ఉన్నాయి, ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి. మన ఇండియాలో మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డుని ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అప్పుడు 27 గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటే ఆంధ్రా బ్యాంక్ ఈజ్ ద ఫస్ట్ బ్యాంక్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ద క్రెడిట్ కార్డ్. అదేవిధంగా టెక్నాలజీలో కూడా ఆంధ్రా బ్యాంకు 100% టెక్నాలజీ బ్రాంచెస్ని చేసి అతి త్వరగా సేవలు అందించడానికి కూడా చాలా ప్రయత్నాలు ఆంధ్రా బ్యాంక్ ద్వారా చేయడానికి అవకాశాలు వచ్చాయి. స్టాఫ్ కూడా చాలా అంకిత భావంతో చేయటం అనేది జరిగింది. ఇక్కడ ఆంధ్రా బ్యాంకులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే స్టాఫ్ డిఫరెంట్ కార్మిక సంఘాలు ఉన్నా కూడా, డిఫరెంట్ ఐడియాలజీ ఉన్నా కూడా, ఎప్పుడన్నా బ్యాంక్ మేనేజ్మెంట్ మన బ్యాంకుకి డిపాజిట్లు కావాలి, మన బ్యాంకు ఎన్పిఏలు తగ్గించాలి అని అంటే ఫస్ట్గా అన్ని కార్మిక సంఘాలు కూడాను ఏకమయ్యి డిపాజిట్ల సేకరణకి మీరు ఇంకా మిగతా బ్యాంకులు ఎక్కడ చూడరు. మరి రథయాత్రలు ఆంధ్రా బ్యాంకులోనే జరిగింది. రథయాత్ర డిపాజిట్ల సేకరణకి, తర్వాత ఎన్పిఏలు రావాలి అని ఇళ్ల ముందుకు వెళ్ళి నిరసన ప్రదర్శన జరిగింది. ఆ విధంగా స్టాఫ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్, మన కుటుంబానికి కష్టం వచ్చింది, మనకున్నటువంటి విభేదాలు పక్కన పెట్టుకుందాం, మన కార్మిక నాయకులందరూ కూడాను సభ్యులకి ఒక పిలుపునిచ్చి మనం బ్యాంకు అభివృద్ధి కోసం పాటుపడదాం అన్నటువంటి ఏకైక బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ అని సగర్వంగా చెప్పగలం. అలాగే రైతుల పాలిట రైతు నేస్తం ఆంధ్రా బ్యాంక్ అని కూడా ఆనాడు బాగా చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే రైతే రాజు ఈ భారతదేశానికి, రైతు లేకపోతే మనకు మనుగడ లేదు. అది గమనించినటువంటి పట్టాభి సీతారామయ్య గారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఏది రవాణా సౌకర్యాలు లేనటువంటి ఊళ్ళల్లో కూడా బ్యాంకులు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాలో వీరన్నపాలెం, కుంకలమర్రు ఇప్పటికీ సరైనటువంటి రోడ్డు మార్గం లేదు ఆ ఊర్లకి. కంబాల దిన్నె, అలాగే మన గుంటూరు జిల్లాలో 70 తాళ్ళూరు, తుమురుకోట, ఇలాంటి వాటికి ఇక్కడ కూడా మన బ్యాంకులు పెట్టినటువంటి ఘనత ఆంధ్రా బ్యాంకు యాజమాన్యానికి ఉంది. పట్టాభి సీతారామయ్య గారి ఆశలు నెరవేర్చినటువంటి ఘనత మన టాప్ ఎగ్జిక్యూటివ్స్కి ఉందని మనం ఈ సందర్భంగా వాళ్ళని మనం మెచ్చుకోవచ్చు. మరి అలాంటి పరిస్థితులు రైతులకు ఏ విధంగా సపోర్ట్ చేసిందంటారు ఆంధ్రా బ్యాంకు రుణాల విషయంలో కానీ? రైతులకి రుణాల విషయంలో వారు ట్రాక్టర్స్ కొనుక్కోవాలన్నా కానీ సెక్యూరిటీ ఏమి ఉండేది కదండి. తర్వాత ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఈ క్రెడిట్ కార్డు మీద ఫెర్టిలైజర్స్ కూడా మన ఉన్నదండి. రైతు కార్డు అనేది కిసాన్ కార్డు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆంధ్రా బ్యాంక్. అంతకుముందు కిసాన్ కార్డు అనేది వేరే బ్యాంకుల్లో వెళ్ళేది.
అట్లాగనే కిసాన్ కార్డు ద్వారా ఎరువులు పర్చేజ్ చేసుకోవడానికి కానివ్వండి, తర్వాత విత్తనాలు పర్చేజ్ చేసుకోవడానికి కానివ్వండి, అలానే వారికి టైమ్లీ నీడ్ ఏదైనా కానీ కావాలి, హెల్ప్ కావాలని అంటే రైతులకి అన్ని శాఖల్లో కూడా మన ఆంధ్ర బ్యాంక్ శాఖలు పట్టాభి గారి స్ఫూర్తితోటి మన ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్ళి వారి స్వగృహాలకు వెళ్ళి లోన్ శాంక్షన్ చేయించేసేసేసి ఇమ్మీడియట్గా డిస్బర్స్మెంట్ చేసిన ఘనత ఆంధ్ర బ్యాంక్కే ఉంది. ఆంధ్ర బ్యాంకు మా సొంత బ్యాంకు అన్న ఫీలింగ్తో ఎంప్లాయీస్ పనిచేశారు. మా సొంత బ్యాంకు అని. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరికీ గాడ్ ఫాదర్ పట్టాభి సీతారామయ్య గారు అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా కనపడుతున్నటువంటి దేవుడు పట్టాభి సీతారామయ్య గారు. మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రన్ చేస్తున్నారు కాబట్టి పట్టాభి సీతారామయ్య గారి ఫోటోలు, చిత్రపటాలు చిన్న సైజు తయారు చేసి ఇవాళ ఆంధ్ర బ్యాంకులో చేరి ఆంధ్ర బ్యాంకులో రిటైర్ అయినటువంటి ప్రతి ఉద్యోగికి ఒక చిత్రపటం ఇచ్చినట్టయితే ఇప్పుడు దేవుడి పట్టం కంటే కూడా ఈ గాడ్ ఫాదర్ పట్టం ఇంట్లో ఉండటం మంచిదని చెప్పి నేను అనుకుంటాను. మీరు మీ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒకటి ఇచ్చినట్టయితే అది ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయనే మనకి, మన కుటుంబానికి జీవనాధారం. మరి రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ రూపంలో మన కుటుంబాలను పోషిస్తున్నాడు ఆయన. కాబట్టి అది కూడా మంచి ఆలోచన అని చెప్పి మీరు అది చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే జాతీయ బ్యాంకులు 27 బ్యాంకులు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఎన్ని బ్యాంకులుగా కుదించబడింది? ఇప్పుడు 7 బ్యాంకులుగా ఉన్నాయి. 12 బ్యాంకులు. అంటే ఇందులో మనం గమనించాల్సిన విషయం అంటే ఆంధ్ర బ్యాంక్ అంటే చిన్న బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్ర బ్యాంక్ అంటే చిన్న బ్యాంకు ఇండియన్ బ్యాంకులు. అటువంటి బ్యాంకుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో శివసేన బ్యాంకు నేషనలైజ్ చేయడానికి వెళ్ళలేదు అని అంటే బ్యాంక్ నేషనలైజ్ చేయలేదండి. చాలా విచిత్రమైన పరిస్థితి. మన ఆంధ్ర బ్యాంక్ అంటే చాలా చిన్న బ్యాంకు. మన ఆంధ్ర బ్యాంకు చేసినటువంటి గొప్ప విషయాలు ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, రూరల్ రైతులకు ఏం చేశారని. ఆంధ్ర బ్యాంకులు కొన్ని బ్రాంచుల్ని స్పెసిఫిక్గా మన కోటేశ్వర గారు పనిచేశారు. హిందూ కాలేజీ బ్రాంచి, ఇట్స్ ఏ రూరల్ బ్రాంచ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, వ్యవసాయ బ్రాంచి. వ్యవసాయ లోన్స్ ఎక్కువగా ఆ బ్రాంచ్లో ఇచ్చారు. అదే కాకుండా యాపీడ్ అంటే ఆంధ్ర బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చాలా చోట్ల చేసి కుట్టి మిషన్లకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, తర్వాత శిక్షణా కార్యక్రమాలు. మరి ఈ రోజున మన మాజీ వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు చేసినటువంటి స్వర్ణభారతి ట్రస్ట్లో కూడా అభివృద్ధి వెంకటాచలంలో నెల్లూరు దగ్గర మన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు పెట్టి అందులో అనేకమైనదిగా ఉపాధి కల్పించడం, అంటే స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసినటువంటి బ్యాంకు ఆంధ్ర బ్యాంకు, ఏకైక బ్యాంక్. ఎందుకంటే పట్టాభి గ్రామీణ నిరుద్యోగ యువత కోసం, అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళ కోసం భోజన సదుపాయం కూడా ఉంది అక్కడ పెట్టి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీరు అన్నట్టు ఎలక్ట్రికల్ వర్క్, కుట్లు, మెకానిజం ఇవన్నీ కూడా, మొబైల్ ఇవన్నీ నేర్పి వాళ్ళకి మళ్ళీ సర్టిఫికెట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు మళ్ళీ షాప్ పెట్టుకోవడానికి లోన్లు కూడా ఇచ్చి ఇంత గొప్ప సర్వీస్ చేసినటువంటి ఏకైక బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ శిక్షణ పొందిన వాళ్ళు, లోన్లు తీసుకున్న వాళ్ళు, ఆ లోన్ల ద్వారా ఆ బిజినెస్ని డెవలప్ చేసుకుని వాళ్ళ కుటుంబాలని నిలబెట్టుకున్న వాళ్ళు పట్టాభి సీతారామయ్య గారిని వాళ్ళ జీవితాంతం మర్చిపోలేరు. సో అలాంటి సర్వీస్ చేసినటువంటి బ్యాంకు మరి వాళ్ళ లేకుండా పోవటం నిజంగా అదొక దిగ్భ్రాంతి, తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక దిగ్భ్రాంతి. ఆంధ్ర బ్యాంకు ఫౌండర్ పట్టాభి సీతారామయ్య గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మరి భవిష్యత్ తరాలకు కానీ ఇప్పుడున్నటువంటి బ్యాంకు సిబ్బందికి కానీ మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏమిటి? యాజ్ ఏ ట్రేడ్ యూనియన్ లీడర్గా, మీరు మేనేజర్గా పనిచేశారు. యాజ్ ఏ ట్రేడ్ యూనియన్ లీడర్గా మేము ఇచ్చే సందేశం ఏంటంటే, కష్టపడి మన ఆంధ్ర బ్యాంకు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్ఫూర్తితోటి పనిచేయండి. పనిచేసేసేసి బడుగు బలహీన వర్గాలకి వారి స్ఫూర్తితోటి ఎన్నో కుటుంబాల్లో మీరు స్ఫూర్తిని నింపండి. మనకి వాస్తవానికి మెర్జ్ అయిన తర్వాత ఆంధ్ర బ్యాంక్ అనేది యాక్చువల్గా ఎక్కడా కూడా కనిపించకుండా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వాళ్ళ దీంతో నడుస్తూ ఉన్నది. అయినా కానీ మనం నిరుత్సాహపడకుండా మనం ఆంధ్రలో ఉండేసేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారితో మనం తప్పనిసరిగా మనకు బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే కార్యక్రమాన్ని మనం నేర్చుకుంటే తప్పనిసరిగా మన కుటుంబాలు కూడా అన్నీ కూడా స్ఫూర్తితో బాగుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామీణ బ్యాంకులు 4 కూడా మెర్జ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. చేసిన తర్వాత కెనరా బ్యాంక్ హైయెస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళకే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో మన వాళ్ళు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మన వాళ్ళు అభిమానంగా, అరే మనకు ఆంధ్ర బ్యాంకు లేదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్టాగు, కనీసం ఈ గ్రామీణ బ్యాంకునన్నా మన ఆంధ్రప్రదేశ్ని మనం ప్రోత్సహించేసి మనం తీసుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కలవటం అయింది. కలిసిన తర్వాత ఇట్లా ఆంధ్ర బ్యాంకు మనం ఆ రోజుల్లో ఆంధ్ర బ్యాంక్ మరి ఇందాక హరిబాబు గారు అన్నట్టు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రాన్ని నిలుపుకున్నట్లుగా మనం నిలుపుకోలేకపోయామండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వారు మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న జనరల్ మేనేజర్ గారు వాళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చేస్తే ఆంధ్ర బ్యాంక్ లేదు కదా, కాబట్టి అట్లీస్ట్ మనం గ్రామీణ బ్యాంక్ అన్నా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అన్నా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉండాలని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారికి చెప్తే చీఫ్ మినిస్టర్ గారు దాన్ని హైయర్ అథారిటీస్కి తీసుకెళ్ళి మనం పట్టాభి గారి స్ఫూర్తితోటి కొంత తృప్తి మనం గ్రామీణ వాతావరణంలో ఇంకా ఎక్కువ తృప్తి కూడా ఉన్నది. ఎందుకంటే మన ఆ రోజు ఆంధ్ర బ్యాంక్ బ్రాంచెస్ టౌన్స్లో అవన్నీ కూడా ఉన్నాయి, కొంత సర్వీస్ చేసాం. ఇప్పుడు 1500 గ్రామీణ బ్యాంక్ బ్రాంచెస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అన్నీ కూడా పట్టాభిస్ గారి స్ఫూర్తితోటి మనం ఇక్కడికి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది మనకి ఒక విధంగా అదృష్టంగా మంచి విషయం చెప్పారు. కానీ కనీసం ఆంధ్ర అనే పేరుతోటన్నా గ్రామీణ బ్యాంకులో అంటే గ్రామీణ బ్యాంక్ అన్న మన వాళ్ళ మీ అందరి చొరవతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చొరవ తీసుకోవటం, దాన్ని నిలబెట్టడం, ఈ సందర్భంగా వారికి కూడా మనం అభినందనలు తెలియజేయాలి. వారికి తప్పనిసరిగా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రుల ఆత్మాభిమానం, తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవంగా భావించేటువంటి ఆంధ్ర బ్యాంకు అప్పుడు చేరి ఇప్పటి వరకు ఇంకా అక్కడక్కడ కొంతమంది పనిచేస్తున్నారు. యూనియన్ బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? యూనియన్ బ్యాంక్ వర్క్ అట్మాస్ఫియర్లో కానీ వెళ్ళినా కూడా ఏదో సామెత చెప్పినట్టుగా ఏదో పొరిగింటికి వెళ్ళినట్టుగానే భావిస్తున్నారు. కానీ మన ఆంధ్ర బ్యాంకు మన బ్యాంకు ఎందుకంటే ఇదివరకు పనిచేసినటువంటి జనరల్ మేనేజర్స్ కానివ్వండి, మేనేజర్స్ కానివ్వండి, ఒక హ్యూమన్ టచ్, ఒక ఫ్యామిలీ కుటుంబ పాలనగా, అంటే ఒక ఫ్యామిలీగా ఒక బ్రాంచ్లో పనిచేస్తున్న ఒక ఫ్యామిలీగా ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఇమీడియట్గా చెప్పుకోవడానికి ఒక జనరల్ మేనేజర్ దగ్గరికో ఇంకో జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఈ రోజున అటువంటి అవకాశం లేదు అని భావించే వాళ్ళు చాలామంది ఆంధ్ర బ్యాంకులో ఉన్నారు. యూనియన్ బ్యాంకులో పనిచేస్తూ ఇంకా ఆంధ్ర బ్యాంకులో రిక్రూట్ అయ్యి యూనియన్ బ్యాంకులో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్యాంక్కి వెళ్తున్నాం వస్తున్నాం అటువంటి ఫీలింగ్లో ఆనాటి ఆంధ్ర బ్యాంకులో రిక్రూట్ అయ్యి ఈనాడు యూనియన్ బ్యాంకులో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో కలిశాక దీంతోపాటు కార్పొరేషన్ బ్యాంక్ కూడా కలిపారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇలానే ఉందా? ఆల్మోస్ట్ ఓకే. కాబట్టి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇది చాలా తక్కువ కాబట్టి దాని ఇంపాక్ట్ ఇక్కడ ఎక్కువ కనపడుతుంది మనకి. మన ఆంధ్ర బ్యాంకు హౌస్ హోల్డ్ నేమ్ ఇది. 6 కోట్ల బ్రాంచీల్లో 6 కోట్ల మందిలో నాన్న బ్యాంకు ఆంధ్ర బ్యాంకు అంతే. ఆంధ్రప్రదేశ్ అనగానే ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అనగానే ఆంధ్రప్రదేశ్. ఎక్కువ మంది కూడా రిక్రూట్ అయింది కూడా మన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. గొప్పతనం ఏంటంటేనండి, ఫస్ట్ ఆంధ్ర బ్యాంక్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళేవాడు. అంతేగాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫస్ట్ అనేవాళ్ళు కాదు. అది ఎక్కడ కార్నర్లో ప్లేసెస్కి వెళ్ళినా కానీ మీరన్నట్లు మరి కొమరోలు లాంటి బ్రాంచెస్, పామూరు,
అట్లాంటి వైచర్లపల్లి నక్సల్ ఏ బ్యాంక్ కూడా ముందుకు రాకపోతే లీడ్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఓపెన్ చేసేసి ఒక కమ్యూనికేషన్ సౌకర్యం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, బస్సు లేదు, టీడీఎల్ కావాలి అంటే ప్రతి శుక్రవారం టీడీఎల్ అంటే మేము సమర్పించాలి. ఆ టీడీఎల్ కావాలి అని అంటే అతను డోర్నాలు వచ్చో ఇంకో చోట నుండి వచ్చో సైకిల్ మీద చేసిన బ్రాంచ్లు కూడా ఆంధ్ర బ్యాంక్ ఓపెన్ చేశారు. ఒక గొప్పతనం ఏంటంటేనండి, మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్ఫూర్తితోటి లాభ నష్టాలతోటి సమానం లేకుండా, భేదాలు లేకుండా రూరల్ బ్రాంచెస్లో ఏది సైకిల్ పోని బ్రాంచీలు కానివ్వండి, నక్సల్స్ బ్రాంచ్ అట్లాంటి చోట్ల కూడా బ్రాంచీలు ఓపెన్ చేసి రైతాంగానికి కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, మహిళలకు కానీ సహాయం చేసిన ఏకైక బ్యాంక్ ఆంధ్ర బ్యాంకు. అందుకనే స్ఫూర్తి పేదల పెన్నిది అని ఒక ముద్ర పడింది, అది ఇంకా మర్చిపోలేదు జనాలు. ఇప్పుడు ఆ రోజులో ఆంధ్ర బ్యాంకులో పనిచేసినటువంటి జనరల్ మేనేజర్స్ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పల్లెటూర్లకి అక్కడ ప్రముఖుల యొక్క పేర్లు కానీ రైతుల యొక్క పేర్లు కానీ గుర్తుంచుకొని వీళ్ళు పలకరించేవాళ్ళు. అప్పుడు ఆ రైతులకి ఎంతో ఆనందం కలిగేది. ఒక జనరల్ మేనేజర్ స్థాయిలో వాళ్ళ పేరుతో సహా పలకరించడం, స్టాఫ్ను కూడా పేరుతో పలకరించడం, ఈవెన్ ఒక స్వీపర్ దగ్గర నుంచి అటెండర్ను కూడా పలకరించేటువంటి సంస్కృతి ఆంధ్ర బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్ లో ఉంది. చాలా గొప్ప విషయం అండి. ఆంధ్ర బ్యాంకు మూతపడినప్పటికీ పట్టాభి సీతారామయ్య గారు యొక్క సేవలు ఈ దేశానికి అందించినటువంటి ఆర్థిక పురోభివృద్ధికి ఆయన వంతు పాత్ర విషయంలో మీరు భావితరాలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఏ దేశమైనా ఏ ప్రజలైన అభివృద్ధి జరగాలంటే ఫైనాన్షియల్గా అభివృద్ధి జరగాలి. మరి ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడాను ఫైనాన్షియల్ డెవలప్మెంట్ మీద దృష్టి పడుతుంటే మరి దూరదృష్టి గల శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు తన ఫైనాన్షియల్ విజనరీతో బడుగు బలహీన వర్గాల డెవలప్మెంట్తో దేశాభివృద్ధి జరుగుతుందని గమనించి ఫైనాన్షియల్ సెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బ్యాంకు స్థాపించడం జరిగింది. కాబట్టి మరి ఇదే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా మనం పనిచేసే బ్రాంచెస్లో కానివ్వండి, లేకపోతే మనం పనిచేసే వ్యక్తులతో కానివ్వండి, ఏ విధంగా ఈ ఆర్థిక సంస్కరణలు ఫైనాన్షియల్ దీనితో మనం పైకి వస్తామో, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఏ విధంగా ఆశయాలతో స్థాపించారు అనేది కాస్త ఎడ్యుకేట్ చేసి మీరందరూ కూడా ఆ విధంగా కృషి చేస్తే 140 కోట్ల దేశ జనాభాగల భారతదేశం తప్పనిసరిగా అభివృద్ధిలోకి వస్తుందని అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఈనాడు ఫార్మా రంగంలో, ఫార్మసీలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. దేశ విదేశాలకి చాలా మెడిసిన్స్, జీవనాధారమైన మెడిసిన్స్ సప్లై చేస్తుంది. అటువంటి గొప్ప గొప్ప ఫ్యాక్టరీలు హైదరాబాద్లో ఉంటే 95% ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ ఆర్ ఫైనాన్స్డ్ బై ఆంధ్ర బ్యాంక్. కరోనా టైంలో ప్రపంచానికి ఆదర్శం ఆంధ్ర బ్యాంక్ 2 వ్యాక్సిన్లు, కోవిషీల్డ్ ఇంకోటి 2. మరి చాలా గొప్ప విషయం. ప్రపంచ దేశాలకు కూడా మనం ఇతర దేశాలకు సప్లై చేశాం. ఇప్పుడు ప్రపంచ దేశాలకే మనం తలమానికం. మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడు ఆంధ్ర బ్యాంకు స్థాపించినటువంటి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క విగ్రహావిష్కరణ గుంటూరులో జరుగుతున్న సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కె హరిబాబు గారు, వై కోటేశ్వరరావు గారు వారి యొక్క అనుభవాల్ని, పట్టాభి సీతారామయ్య గారి యొక్క విశేషాల్ని, వారి సేవల్ని, అలాగే ఆంధ్ర బ్యాంకు ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి అందించిన సేవల గురించి మనకి ఎన్నో విషయాలు మనకు అందించారు. ఈ సందర్భంగా గుంటూరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఏర్పరిచినటువంటి ఈ విగ్రహం ఇతర రీజియన్లు, ఇతర జిల్లా వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క జిల్లాలలో ఈ పట్టాభి గారి విగ్రహాలను స్థాపించి వారి యొక్క దివ్య స్మృతుల్ని నిరంతరం గుర్తుంచుకునే విధంగా చేస్తారని, గుంటూరు ఎంప్లాయీస్ వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఉంటారని మనం ఆశిస్తున్నాం. ఈ ఇద్దరు మనకు వచ్చి SHO AP TV ఛానల్ ప్రేక్షకుల కోసం వివరాలు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.